నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వివో T3 Pro 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, హైలైట్స్ ఏంది అండ్ ఏమైనా యూనిక్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను భయ్. వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ దాకా చూడండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాయి. అండ్ నేను రికార్డ్ చేసే టైంకి అయితేనేమో అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోయింది. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మన వాళ్ళు హైలైట్ కూడా అదే చేసారు భయ్. ఇక్కడ మన వాళ్ళు ఏం చేసారంటే కెమెరా కట్అవుట్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. లెదర్ బ్యాక్, విగన్ లెదర్ బ్యాక్ బాగుంది. సో హైలైట్లో చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ వస్తుంది, 5500 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జర్, 3D కర్వ్ AMOLED డిస్ప్లే, సోనీ వాళ్ళది IMX882 OS కెమెరా వస్తుంది. ఇక్కడ కొన్ని మంచి అప్డేట్స్ వచ్చారు. అప్గ్రేడ్ ఎక్స్పీరియన్స్ అని, స్కోర్స్ అని, వర్చువల్ ర్యామ్స్ అని అండ్ బ్యాటరీ గురించి కూడా బాగానే హైలైట్ అయితే వచ్చి ఫ్లాష్ ఛార్జింగ్ ఉంది భయ్, తొందరనే ఛార్జింగ్ అయిపోతుంది. హీట్ ప్రొడక్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ గేమింగ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. వేవ్ కూలింగ్ చేంబర్ ఉంది కాబట్టి టెంపరేచర్స్ కూడా చాలా కంట్రోల్ ఉంటాయి. కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ ఆబ్వియస్గా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది అనుకోండి. అండ్ ప్రీమియం ఫీల్ ఆబ్వియస్గా వీగన్ లెదర్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. అండ్ మ్యాట్ ఫినిష్తో పాటు కూడా గ్రీన్ కలర్ వేరియంట్ కూడా వస్తుంది. 2 కలర్ వేరియంట్స్ వస్తాయి. 120 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచిగా వాటర్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫోటోగ్రఫీ చూసుకోవచ్చు బై. ఇక్కడ ఫోటోగ్రఫీకి సంబంధించిన మంచి పిక్చర్స్ కూడా పెట్టిర్రు అన్నమాట. నాకైతే బాగా అనిపించింది ఫోటోగ్రఫీది. సోనీ వాళ్ళ కెమెరా యూజ్ చేసిర్రు, 4K తీసుకోవచ్చు, మంచి పిక్చర్స్ అయితే ప్రొవైడ్ చేసిర్రు అన్నమాట. అండ్ మర్చిపోయిన ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకో FundaOS 14తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు, బ్లర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్వేస్ బై 50 months దాకా అప్డేట్స్ వస్తున్నాయి, ర్యామ్ బూస్టర్స్ ఉన్నాయి. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో పాటు వస్తుంది. స్మాల్ విండోస్ యూజ్ చేసుకోవచ్చు, మినీ విండోస్ యూజ్ చేసుకోవచ్చు, ఆల్బమ్స్ అవన్నీ కొన్ని ఫీచర్స్ అయితే చాలా పెట్టారు. ఓఎస్కి సంబంధించిన ఫీచర్స్ చాలా వచ్చినాయి. సరే అన్న, అంత మంచిగా ఉంది కదా అని అంటే భయ్ ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో నేను రిక్వెస్ట్ చేసినాకైతే ప్రైస్ మెన్షన్ చేయలేరు. కానీ ఇక్కడ సేల్లో చూసినప్పుడు మాత్రం 25,000 ఉంది భయ్. స్మార్ట్ ఫోన్ అయితే 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 25,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్, 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 27,000 ఉంది. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమని అయితే అంటాను. 25,000 చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ లెదర్ బ్యాగ్ నాకు బాగా నచ్చింది. చెప్పుకోవాలంటే లెదర్ బ్యాగ్ చాలా నచ్చింది. అండ్ మ్యాట్ గ్రీన్, ఎమరల్డ్ గ్రీన్ మ్యాట్ ఫినిష్తో పాటు వస్తుంది. సో నాకు ఏమీ అనిపించలే, లెదర్ అయితే బాగా అనిపించింది. అండ్ ఆబ్వియస్గా నేను చెప్పేది ఎప్పుడు ఆఫర్స్ అప్లై చేయమంటాను. ఇక్కడ ఆఫర్స్ ఇస్తారు, కార్డ్ ఆఫర్స్ ఇస్తారు. 3,000 రూపీస్ ఆఫ్ ఉందన్నమాట. ఒకవేళ మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవాలంటే భయ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ 3,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో 22,000కు వస్తుంది అనమాట, తీసుకోవచ్చు. సో నేను నా ఒపీనియన్ అయితే తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను భయ్. అండ్ ఆఫర్స్ అప్లై చేసుకోండి. స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోయింది. సో స్పెసిఫికేషన్స్లో ఆబ్వియస్గా కలర్ చూసినాము. ఇక్కడ IP64 రేటింగ్స్ వచ్చింది. ఆండ్రాయిడ్ ఏమంటారు ఆపరేటింగ్ సిస్టమ్ FundaOS 14 బేస్డ్ ఆన్ Android 14. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ వస్తుంది. 8 కోర్స్ వస్తున్నాయి, 4 nanometers. అండ్ ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో పాటు వస్తుంది. 8GB ర్యామ్, ఆబ్వియస్గా వర్చువల్ ర్యామ్ వస్తుంది 8GBది. అండ్ బ్యాటరీ 5,000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. 0.79 centimeters పాటు కూడా వస్తుంది. మంచి డిస్ప్లే అనమాట. 190 grams పాటు వస్తుంది. ఇది వీగన్ లెదర్ది 184 grams వచ్చే ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వస్తుంది. సో వెయిట్ కట్ డిఫరెన్స్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. 6.7 inches డిస్ప్లే, 2392x1080p రెజల్యూషన్ AMOLED అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. 387 pixels/inch. సో క్లారిటీ చాలా బాగుంటుంది. సో నెట్వర్కింగ్ సంబంధించి చూసుకుంటే 2 నానో సిమ్ స్లాట్స్ వస్తున్నాయి. డ్యూయల్ 5G స్టాండ్ బైతో పాటు వస్తుంది. 5Gకి సంబంధించిన బ్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మోస్ట్లీ 10 7 5G బ్యాండ్స్ వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ ఫ్లిప్కార్ట్లో చూపించినట్టు ఇది ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసరికి అయితే 60 MP సెల్ఫీ కెమెరా వచ్చేస్తుంది. అండ్ రియర్ 50 MP మెయిన్ కెమెరా అండ్ సెకండరీ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసింది ఇక్కడ. సో ఇది కెమెరా సెటప్స్ అనమాట అవి.
ఓవరాల్గా పర్లేదు బాగుంది. అండ్ ఇక్కడ డ్యూయల్ వీడియో మోడ్స్ అవన్నీ కూడా పెట్టిరు. మీడియా కోడెక్స్ ఫీచర్స్ ఉన్నాయి. కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రం భయ్ చాలా చాలా బాగా అనిపించింది నాకు. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 4 యూఎఫ్సి ఉంది. అండ్ ఇక్కడ ఎన్ఎఫ్సి ఒకటి లేదు భయ్. సో మన వాళ్ళు కన్ఫర్మ్ ఉంది ఇక్కడ, ఎన్ఎఫ్సి ఒకటి లేదు, అదొక డ్రాబ్యాక్ అనమాట. సో నాకు ఎన్ఎఫ్సితో పర్లేదని అంటే భయ్ యూజ్ చేసుకోవచ్చు. నావిగేషన్ సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం జీపీఎస్ బయట గ్లోనస్ గ్యాలక్సీ ఫ్యూజెస్తో పాటు కూడా వస్తుంది. సెన్సార్ చూసుకుంటే మాత్రం యాక్సిలరోమీటర్ సెన్సార్ వచ్చింది, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపోజ్ మోటార్, ఆర్డినరీ మోటార్తో 5% మోటార్తో వస్తుంది, జైస్కోప్ వస్తుంది, అండ్ ఫ్లికర్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. సో ఆబ్వియస్ బై స్మార్ట్ ఫోన్ కొంటే మీకు ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, గైడ్ డాక్యుమెంట్, చార్జర్, సిమెటెడ్ పిన్, ప్రొడక్షన్ పేరు మీద అప్లై చేసి ఉంటుంది, ప్రొడక్షన్ కేస్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వచ్చినాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే జర మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు అనుకోవచ్చు బై వివో వాళ్ళు. నాకైతే పర్లేదు, డీసెంట్గా అనిపించింది. ఒకవేళ వివో నుంచే ఈ స్మార్ట్ ఫోన్ కావాలి, వివో నుంచి కొనుక్కోవాలి అంటే ఇట్లా జర బాగుంది. లుక్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్, బడ్జెట్ వైజ్ అంతా కూడా బాగుంది. నేనైతే తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను. కానీ ఎప్పుడు ఆఫర్స్ అప్లై చేసుకోండి, 22,000 వస్తుంది కాబట్టి అట్లా తీసుకోండి. లేదన్నా ఇప్పుడు మనకి ఎట్లయినా ఐ థింక్ బిగ్ బిలియన్ డేస్ సమ్ సేల్స్ వస్తాయి కదా, అప్పుడు ఇంకా తక్కువైంది అనుకోండి భయ్, ఇంకా పండుగనే 20,000కి వచ్చిందంటే ఇంకా ఎంజాయ్ చేసుకోవచ్చు భయ్. వాల్యూ ఫర్ మనీ వస్తాయి, 20,000 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. సో ఇది నా ఒపీనియన్ అనమాట భయ్. మీరేమనుకుంటారు స్మార్ట్ ఫోన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పేసిన స్పెక్స్ డీటెయిల్గా అవన్నీ చూసారు కదా, మీ ఒపీనియన్ ఏంది, మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అయితే ఇట్లా పక్కా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.